ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీలో ప్రధాన నేతలు ఎవరికి వారే యమునా తీరే మాదిరి వివరిస్తున్నారు. ఒకరు తగ్గేదే లేదంటే మరొకరు ఒప్పుకునేది లేదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇద్దరు నేతల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఒక బోరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు మారింది పరిస్థితి. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత బల ప్రదర్శనకు సిద్ధపడగా, మరోవైపు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరోవైపు జనసేనను జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయాలని ఆ సీనియర్ నేత భావిస్తున్నారు. జిల్లాలో వైసీపీని జీరో చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? ఏ జిల్లా? అక్కడ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో వైసీపీ కోస్తాలో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 2 అసెంబ్లీ స్థానాలు గెలిచి పరువు నిలుపుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో కేవలం 2 నియోజకవర్గాల్లో వైసీపీ బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కింది. వైసీపీ గెలిచిన 2 స్థానాలలో ఒకటి దర్శి కాగా మరొకటి ఎర్రగొండపాలెం. సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి సొంత జిల్లాలో ప్రస్తుతం వైసీపీకి గడ్డుకాలం నడుస్తోంది. ఆ పార్టీలో మొదటి నుంచి ముఖ్యనేతగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండువా కప్పుకోవడంతో జిల్లాలో జగన్ పార్టీకి మరిన్ని కష్టాలు ప్రారంభమవుతున్నాయట. జిల్లాలో వైసీపీని జీరో చేయడానికి ఆయన వ్యూహ రచనలు చేస్తున్నారని తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డికి స్వయానా బాలినేని బావ అవుతాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ మొదటి మంత్రివర్గంలో బాలినేని మంత్రిగా పనిచేశారు. రెండవసారి మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలోనే పార్టీ మారతారని అందరూ భావించారు. కానీ బాలినేని అసంతృప్తితోనే ఎన్నికల్లో పోటీ చేశారు. కూటమి గాలి బాగా వీచడంతో బాలినేని సైతం ఎన్నికల్లో ఓటమి చెందారు. తర్వాత కొంతకాలానికి జనసేన పార్టీలో చేరారు. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన బాలినేని ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం బాలినేని కొంతకాలం కాంగ్రెస్లో కొనసాగి తరువాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన బాలినేని 2019లో మళ్లీ వైసీపీ తరఫున గెలిచారు. జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అయితే 2 ఏళ్ల తరువాత జగన్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు. ఆ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి చెందారు. తర్వాత కొంతకాలానికి జనసేనలో చేరారు. అయితే ఇక్కడ నుంచే ప్రకాశం జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలోని టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు పడడం లేదట. దామచర్ల జనార్దన్ కుటుంబం కూడా ఎప్పటి నుంచో రాజకీయ రంగంలో కొనసాగుతోంది. దామచర్ల జనార్దన్ తాత దామచర్ల ఆంజనేయులు కొండెపి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కేవలం ఒంగోలు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా జనసేనను బలోపేతం చేయాలని బాలినేని చేస్తూ ఉండడంతో అసలు సమస్య వస్తోంది. మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలినేని బల ప్రదర్శన చేయబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో మరింత స్ట్రాంగ్ చేసేందుకు బాలినేని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వైసీపీలో అవమానాలు తట్టుకోలేక జగన్ టార్గెట్ చేయగా బయటకు వచ్చేసిన సీనియర్ నాయకుడిని బాలినేని జనసేనలో చేర్పించారని టాక్. అంతేకాకుండా తనకున్న పరిచయాలతో వివిధ జిల్లాల్లో జనసేన బలోపేతానికి వ్యూహరచనలు చేస్తున్నారు. సొంత జిల్లా ప్రకాశం జిల్లా నుంచే ఈ ఆపరేషన్ ప్రారంభిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీని దాదాపు ఖాళీ చేశారు. ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో 50 మంది కార్పొరేటర్లకు 42 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలుపొందారు. జనసేన నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు, టీడీపీ నుంచి 6 మంది గెలిచారు. అప్పట్లో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి బాలినేని చక్రం తిప్పిన సంగతి అందరికీ తెలిసిందే. గెలిచిన వైసీపీ కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేని నమ్మిన బంట్లే. దీంతో
ఒంగోలు కార్పొరేషన్లో బాలినేని చెప్పిందే జరుగుతోంది. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చక్రం తిప్పడంతో మేయర్, డిప్యూటీ మేయర్తో సహా పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. దాంతో ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ బలం 42 నుంచి 24 వరకు పడిపోయింది. ఇక మిగిలిన వైసీపీ కార్పొరేటర్లలో 20 మంది బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దాంతో ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి 4 సభ్యులు మాత్రమే మిగిలి నామమాత్రంగా మిగిలిపోయింది. మొత్తం మీద జనసేన రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు వ్యూహరచనలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి బాలినేని తన రాజకీయ అనుభవం, తన పరిచయాలు అన్నింటినీ వాడుతున్నారని బాలినేని అనుచరులు అంటున్నారు. ఈ క్రమంలో మార్చి 14న జనసేన పార్టీ ప్లేనరీ తర్వాత ఒంగోలు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్తో ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి బాలినేని ప్లాన్ చేస్తున్నారంట. ఆ సభలో జిల్లాకు చెందిన వైసీపీ సర్పంచ్ల దగ్గర నుంచి నియోజకవర్గం నాయకుల వరకు పెద్ద ఎత్తున జనసేనలో జాయిన్ అయ్యేలా బాలినేని ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ప్రకాశం జిల్లాలో జనసేన పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమయ్యే విధంగా బాలినేని ప్లాన్ చేస్తున్నారట. జిల్లాలో వైసీపీని ఖాళీ చేశాక ఆయన మిగిలిన జిల్లాలపై ఫోకస్ పెడతారంటున్నారు. తనకున్న పరిచయాలతో బాలినేని జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. 175 స్థానాలకు పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అదే సమయంలో పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 చోట్ల ఘన విజయం సాధించింది. దీంతో పలువురు వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు తహతహలాడుతూ ఉన్నారు. వైసీపీకి భవిష్యత్తు లేదన్న ఉద్దేశమో, అధికార పార్టీలో ఉంటే పనులు చేయించుకోవచ్చన్న ఆలోచనో కానీ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారు, మంత్రి పదవులు నిర్వహించిన వారు అధికార పార్టీలో ఉంటే పనులు చేయించుకోవచ్చన్న ఆలోచనో కానీ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారు, మంత్రి పదవులు నిర్వహించిన వారు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇలా జనసేనలోకి వెళ్లిన వారంతా ఇప్పుడు ఆ పార్టీ కోసం పనిచేస్తుండటంతో వైసీపీ ఖాళీ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా వైసీపీ అసంతృప్త నేతలను టీడీపీలోకి లాగేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బాలినేని, దామచర్ల ఇద్దరూ కూడా తగ్గేదేలే అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. ఇంకోవైపు బాలినేని, దామచర్లకు మొదటి నుంచి పడదు. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటూ చెరోసారి గెలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2 కత్తులు ఒకే వరలో ఇమడడం లేదనే టాక్ వినిపిస్తోంది. జిల్లాలో వైసీపీ అసంతృప్తులను ఆకర్షించడంలో ఇరువురు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. వైసీపీ కార్పొరేటర్లను చెరిసగం పంచుకున్నారు. దీంతో భవిష్యత్తులో కూడా జిల్లాలో టీడీపీ జనసేన పార్టీ పోటీ పడి మరీ ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తాయని అర్థమవుతోంది. మీరంతా నాతో వస్తేనే జనసేనలో నాకు మంచి ప్రాధాన్యత దక్కుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలోనే వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలు బాలినేనితో టచ్లోకి వస్తున్నారు. అదే క్రమంలో దామచర్ల జనార్దన్ కూడా జిల్లా అధ్యక్షుడిగా టీడీపీని బలోపేతం చేయడానికి తెగ కృషి చేస్తున్నారు. ఈ ఇరువురు నేతల వ్యవహార శైలితో ఏ పార్టీలో చేరాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్న సమయంలో ఒంగోలులో ఫ్లెక్సీ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు బాలినేని ఫ్లెక్సీలు కలిపివేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు చింపివేశాయి. క్రమేణా ఆ వ్యవహారం సద్దుమణిగింది. జనసేనలో చేరిన బాలినేనిని వదిలిపెట్టబోమంటూ దామచర్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే దుమారం రేపాయి. బాలినేని జనసేనలో చేరిన చర్యలు తప్పవని దామచర్ల వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు బాలినేనితో పాటు ఆయన తనయుడు ప్రణీత్పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2024 ఎన్నికలకు ముందు తనపై, టీడీపీ నేతలపై, కార్యకర్తలపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని ఆ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి బాలినేనిని పవన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని కూడా ప్రశ్నించారు. బాలినేనిపై చర్యల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఎంతవరకైనా వెళతానని దామచర్ల అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఈ క్రమంలో బాలినేని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ ఏమి చెబితే అదే చేస్తానని, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. తాజాగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా క్యాడర్ను పోగేస్తున్నారు బాలినేని.
ఒంగోలులో ఇప్పటికే పోస్టర్లు ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఒకవేళ జనసేన బలపడితే తనకు టీడీపీకి నష్టం జరుగుతుందనేది దామచర్ల జనార్దన్ ఆలోచన. రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన ఒంగోలు స్థానం కోరడం గ్యారంటీ అని అందరికీ తెలిసిందే. బాలినేని అంతటి స్ట్రాంగ్ లీడర్కు టికెట్ ఇవ్వకుండా ఉండరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదే జరిగితే తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇప్పటి నుంచే దామచర్ల జనార్దన్కు అనుమానం కలుగుతోంది. గత ఎన్నికల్లో జరిగిన కొన్ని సంఘటనలు దామచర్లను కలవరపెడుతున్నాయి. జనసేనలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ కోసం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజాను సైతం పక్కన పెట్టిన ఉదంతం అందరికీ తెలిసిందే. అదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో బాలినేనికి టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏంటనేది దామచర్ల జనార్దన్ను కలవరపెడుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని తెలుస్తోంది. ఇరువురు నేతలు వారి వారి పార్టీలను బలోపేతం చేసే పనిలో పడ్డారని కూటమి శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా పూర్తిగా యాక్టివ్ అయ్యారు. బాలినేని సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో జనసేనను బలమైన రాజకీయ శక్తిలా తీర్చిదిద్దేందుకు పావులు కదుపుతూ ఉండడంతో పాటు చివరికి గతంలో చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన వారిని కూడా జనసేనలో చేర్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తుండడం ఇంట్రెస్టింగ్గా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు బాలినేని తన ఫోకస్ను పెద్ద లీడర్లపై పెట్టారంటున్నారు. ప్రధానంగా దర్శి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావును జనసేనలోకి తెచ్చేందుకు బాలినేని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశం అవుతున్నాయి. 2014లో దర్శి నుంచి టీడీపీ తరఫున గెలిచి మంత్రి పదవి నిర్వహించిన సిద్ధా రాఘవరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. అందుకే ఆయన తొలిసారి గెలిచిన మంత్రి పదవి ఇచ్చారు. ఇక 2019లో పార్టీ ఓటమి తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో చాలా మంది నేతలు వైసీపీలోకి వెళ్లినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. గత ఎన్నికలకి ముందు ఆ తర్వాత సిద్ధా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదని ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సిద్ధాకు వైసీపీ ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో ఆయన చేరికకు టీడీపీ తలుపులు తెరవలేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై ఫోకస్ చేసిన బాలినేని జనసేనలోకి సిద్ధాన్ని తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన చేరికపై ఆసక్తి చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీలో సిద్ధా రాఘవరావు జనసేనలో చేరుతారని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమిలోని పార్టీలలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తోంది. ఇద్దరు ఎవరికి వారే తగ్గేదిలే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ముందు ముందు ఈ పరిణామాలు ఎటువంటికి దారి తీస్తాయో చూడాలి మరి.